హాయ్ హలో నమస్తే నేను మీ మాధవ్ వెల్కమ్ టు 18 ఇయర్స్. సో వారం తాజా రివ్యూతో మళ్ళీ వచ్చేసాం. సో ఈ వారం మనం చూస్తే ఒక ట్రెండ్ సెట్టర్ డెవిల్. సో కళ్యాణ్ రామ్ గారు ఒక బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అంటూ ఒక స్పై, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో డెవిల్ ఇప్పుడే చూసాము. సో డెవిల్ మూవీకి అనుకోకుండా మన దేవ్, సో డెవిల్ విత్ దేవ్ అనుకోవచ్చు. సో కనిపించాడు. సో వెంటనే లాక్కొచ్చేసారు అనమాట. సో ఉన్నది ఉన్నట్లు నిక్కచ్చిగా చెప్తూ ఉంటాడు. సో డెవిల్ ఎలా అనిపించిందో దేవ్ మాటలు తెలుసుకుందాం. సో హాయ్ దేవ్. హాయ్ హాయ్ మాధవ్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో డెవిల్ మూవీ, సో ఇప్పుడు దాకా చూస్తుంటే అన్ని కాంట్రవర్సీస్ తో కావచ్చు, ఇలా మనకి ఫైనల్ రిలీజ్ అయింది. సో స్పెషల్ ప్రీమియర్ షో చూసాము. సో డెవిల్ ఎలా అనిపించింది? హైలైట్ థింగ్ ఏంటంటే ఇది నిజంగానే అభిషేక్ నామా డైరెక్ట్ చేశాడా లేదంటే నవీన్ చేశాడా అని ఇప్పటికీ డౌట్. సో అది మాట్లాడుకుందాం. ఫస్ట్ మామూలు కథ పరంగా చూస్తే డెవిల్ అనేది ఎలా అనిపించింది? అసలు వాట్ ఇస్ ద థీమ్ వచ్చి ఒక మిస్టరీ థ్రిల్లర్. ఓకే. నాకు బాగా నేను ట్రిగ్గర్ అయింది ఏంటంటే హీరో గానీ క్యారెక్టర్స్ గానీ ఎక్కడ ఎలివేషన్స్ లేవు. వన్ అండ్ ఓన్లీ ఎలివేషన్ ఫర్ సుభాష్ చంద్రబోస్. సినిమా మొత్తం ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు. చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. లాస్ట్ అండ్ క్లీన్ బ్లాక్ బస్టర్ ఇన్ 2023. ఓకే. సో ఇప్పుడు మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటూ ఒక స్పై అనే ఒక మూవీ వచ్చింది. తీరా చూస్తే లాస్ట్ లో చూస్తున్నట్టు సుభాష్ చంద్రబోస్ గురించి ఏం లేకుండా స్పై అనేది వేరే మిస్ఫైర్ అయింది. సో అలా కూడా డెవిల్ అనేది మిస్ఫైర్ అయిందా, లేదా నేతాజీ సుభాష్ కనిపించారు ఈ స్టోరీలో ఉన్నారా? స్పైకి దీనికి ఎంత తేడా చెప్పనా? ఇది తెలుగు ఛత్రపతి అయితే అది హిందీ ఛత్రపతి. అంత తేడా ఉంటది. అంటే కంపేర్ టు స్పై అంటే అందులో కూడా సుభాష్ చంద్రబోస్ గారి మీద రన్ అవుద్ది. స్టోరీ డ్రైవ్ చేశారు. అండ్ ఇందులో డ్రైవ్ చేసే స్టోరీ కానివ్వండి, ఎగ్జిక్యూషన్ కానివ్వండి, ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, అనదర్ లెవెల్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే గుర్తొచ్చింది హర్షవర్ధన్ రామేశ్వర్, యానిమల్ ఫేమ్. ఒకే నెలలో 2 బ్లాక్ బస్టర్స్ కొట్టాడు. అంటే అది అనదర్ లెవెల్ పాన్ ఇండియా హిట్. ఇది కూడా పాన్ ఇండియాలో రిలీజ్ చేయొచ్చు. ఇందులో చాలా చాలా మనం తెలియాల్సిన కాంటెంట్ ఉంది. అంటే మన హిస్టరీ గురించి కానివ్వండి, కొన్ని లాజిక్స్ ఉన్నాయి సినిమాలో. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అటాచ్మెంట్స్ అన్నమాట. మీకు స్క్రీన్ ప్లేలో ఇంత మంచి స్క్రీన్ ప్లే లాస్ట్ 3-4 months నుంచి నేను ఎక్కడ చూడలే. ఇంక్లూడింగ్ పెద్ద బ్లాక్ బస్టర్స్ వచ్చినాయి, అందులో కూడా నేను చూడలే. స్క్రీన్ ప్లే కానివ్వండి, కాస్ట్యూమ్స్ కానివ్వండి, లొకేషన్స్ కానివ్వండి, క్యారెక్టర్స్ ని వాళ్ళు క్యాస్ట్ చేసుకునే విధానం కానివ్వండి, వాట్ నాట్, డిఓపి చాలా పద్ధతిగా డిజైన్ చేసాడు. హైలైట్ ఏంటంటే మనం బింబిసారాన్ని హిట్ చేయడానికి కారణం ఏంటంటే గ్రాఫిక్స్. ఇక్కడ అది మళ్ళీ వర్కౌట్ అయింది, సీజీ వర్కౌట్ అయింది. బేసిక్ గా సినిమాలకి పాజిటివ్ గా చెప్పాలంటే నాకు ఇష్టం ఉండదు. నేను ఎంత పాజిటివ్ గా చెప్తున్నానంటే దానికి రీజన్ స్టోరీని చాలా పద్ధతిగా హీరో ఎలివేషన్స్ కోసం కాకుండా కథ కోసం మాత్రమే డిజైన్ చేసి నడిపించే విధానం బాగా నచ్చింది. చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో కళ్యాణ్ రామ్ గారు చూసుకుంటే ఒక విభిన్నమైన పాత్రలు చేస్తూ ఉన్నారు. బింబిసారా కావచ్చు, ఒక టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఉంది. సో ఈ మూవీలో కళ్యాణ్ రామ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ ఇది అతికిందా? యాక్చువల్లీ కళ్యాణ్ రామ్ గారి క్యారెక్టరైజేషన్ కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేశారు, కానీ నాకు అక్కడ త్రివర్ణ అని ఒక అది ముందే తెలిసిపోయింది. అది తెలిసి సస్పెన్స్ తెలిసిపోయి కిక్ లేదు. సో త్రివర్ణ క్యారెక్టర్ రివీలింగ్ పాయింట్ మనకు ముందే తెలిసిపోవడం వల్ల ఏం జరుగుద్దని మనం ప్రిడిక్ట్ చేసేస్తాం. నెక్స్ట్ క్లైమాక్స్ కొంచెం సంయుక్త మెనన్ క్యారెక్టరైజేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అంటే గోల్డెన్ లెగ్ ఫర్ టిఎఫ్ఐ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె ప్రీవియస్ ఫిలిమ్స్ చూసినట్టయితే విరూపాక్ష బ్లాక్ బస్టర్, బింబిసారా బ్లాక్ బస్టర్, అండ్ ఇది డెవిల్. ఇది కూడా బాగుంది. చాలా పద్ధతిగా క్యూట్ గా ఆ ట్రెడిషనల్ వీవ్స్, క్లోత్స్, ఆర్నమెంట్స్ పద్ధతిగా సెట్ అయిన అమ్మాయి. అంటే కేవలం లవ్ కి మాత్రమే, అంటే ఒక అందానికి మాత్రమే సరిపడిందా, లేదంటే కథలో కూడా ట్రావెల్ అయ్యారా? లేదు, ఆమె స్టోరీని డ్రైవ్ చేస్తుంది భయ్య. మీకు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఆమె ఎంటర్ అయిన ఫ్రేమ్ నుంచి ఇంపార్టెన్స్ ఉంది, చాలా ఇంపార్టెన్స్ ఉంది, చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు చాలా సినిమాలకి బోల్డ్ సీన్స్ కోసం, ఏదో రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రం వాడే ఈ రోజుల్లో అలాంటి క్యారెక్టర్ దొరకడం ఆమెకి లక్. ఈ కథకి ఆమె దొరకడం ప్రొడ్యూసర్ కి లక్, ఫిల్మ్ కి లక్. సో మీరు అన్నారు కదా కళ్యాణ్ రామ్ గారు వెర్సిటాలిటీని ఈ సినిమాలో ఎంతవరకు చూపించారని. హరే రామ్ నుంచి నాకు ఆయన చాలా ఇష్టం. అంటే లాంగ్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఆయన సినిమాలు ఫాలో అవుతున్నా. అంటే ఫ్లాప్ ఆర్ హిట్లతో సంబంధం లేకుండా కొత్తగా ప్లాన్ చేస్తున్నాడు కదండి. ఈ సినిమాలో మీకు ఆ కొత్తదనం ఇంకా ఎక్కువ ఉంటది. కానీ చాలా మంది చెప్పడం ఏంటంటే క్లైమాక్స్ లో కొంచెం అంత దమ్ము లేదు. క్లైమాక్స్ లో కొంచెం ఎప్పుడైతే త్రివర్ణ ఎవరనేది తెలుస్తుందో అప్పుడే అక్కడితో కట్ చేస్తే అయిపోయేది, ఒక ఫినిషింగ్ ఉండే అనిపిస్తుంది. ఈ ఫినిషింగ్ క్లైమాక్స్ అనేది ఎలా అనిపించింది? అంటే ఎలా అనిపించింది అంటే మొన్న అభిషేక్ నామా గారి ఇంటర్వ్యూ ఒకటి చూసాను. అది ఎలా ట్విస్టుల టర్న్లతో ఉందో క్లైమాక్స్ కూడా అలాగే అనిపించింది. ఎందుకంటే
సినిమాని చూసే విధానం మీ పర్సెప్షన్ ఒకలా ఉంటది, నా పర్సెప్షన్ ఒకలా ఉంటది, ఈ కెమెరామెన్ పర్సెప్షన్ ఇంకోలా ఉంటది. సో ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ లో నుంచి వచ్చే సినిమా మనం రిసీవ్ చేసుకునే విధానం సపరేట్ గా ఉంటది. అలా కంపేర్ చేసుకుంటే మీరు అన్నది 80% పీపుల్ కి ఆ డౌట్ ఉంటది, అంటే క్లైమాక్స్ కరెక్ట్ గా లేదు కదా. నాకు ఆ డౌట్ ఉంది, కానీ దాని వెనకతల చాలా జరుగుంటాయి. కామన్ ఆడియన్స్ కి సినిమాకి వెళ్దాం అంటే ఏదైనా పని చేసుకొని సినిమాకి వెళ్దాం, చదువుకొని కాలేజ్ స్టూడెంట్ కి గానీ ఒక వర్కర్ కి గానీ సినిమాకి వెళ్ళిన వాళ్ళకి ఇది నచ్చుద్ది. మనలాగా క్రిటిసైజ్ చేసి సినిమాని అనాలిసిస్ చేసి రివ్యూస్ పరంగా షార్ట్ టు షార్ట్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూస్తే నచ్చదు. అంటే అసలు నేతాజీ గురించి ఇందులో ఉందా, అంటే నేతాజీ గురించి ఇందులో కనిపిస్తాడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనేది, లేదా ఆయన పేరు చెప్పుకొని డెవిలే మొత్తం నడిపిస్తాడా? హైలైట్ ఏంటంటే ఆయన ఒరిజినల్ బయోగ్రఫీ ఎన్ని ట్విస్టులు టర్న్లు ఉన్నాయో ఈ సినిమా కూడా అంతే భయ్యా. నేతాజీ వేర్ ఈజ్ నేతాజీ అనే పాయింట్ మీదే సినిమా మొత్తం నడిచింది. లాస్ట్ మనకి ప్రీవియస్ పాస్ట్ మంత్స్ లో స్పై అని ఒక సినిమా వచ్చింది నిఖిల్ ది. సో అది ఫెయిల్ అయింది. ఫెయిల్ అవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, అది మీకు తెలుసు, నాకు తెలుసు, ఆడియన్స్ కూడా తెలుసు. ఇక్కడ అది ఫెయిల్ అవ్వాల, ఆయన్ని చాలా బాగా వాడుకున్నారు. ఆయన కోసం ఎవరు అనే వెయిటింగ్ లో పెట్టారు, కానీ ఆయన రివీల్ చేయించలేదు. స్టోరీని నేను స్పాయిల్ చేయను, బికాస్ మీరు సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయాలి. నేను ఎంతలా ఎంజాయ్ చేసినా మీరు అలా చేయాలి. కానీ ఆయన వాడుకునే విధానం బాగుంది, ఆయన ఎవరు అనేది తెలియదు. సో ఇన్ని ట్విస్టులు అన్ని ఓకే. సో ఫైనల్ గా చెప్పండి, ఏ ఫిలిం బై అనేది ఎవరు పడింది, ఎవరి పేరు? అభిషేక్ నామా పడింది, కానీ నాకైతే డౌటే. కానీ ఇప్పుడు ఎందుకంటే నవీన్ మేడారం గారు, సో ఇది 3 ఏళ్ల ప్రయాణం, 3 ఏళ్ల కష్టం, 3 ఏళ్ల ఆ కాస్ట్యూమ్స్ కావచ్చు, ఆ సెట్స్ కావచ్చు, ఆ స్కౌటింగ్ చేసే లొకేషన్స్ కావచ్చు, ఇవన్నీ నేను చేశాను, నేను కష్టపడ్డాను, కానీ పేరు ఒకళ్ళకి క్రెడిట్ ఇంకొకరికి పడుతుంది, నేను లీగల్ గా ప్రొసీడ్ అవ్వను అని చెప్తూనే ఒక హార్ట్ బ్రేక్ మెసేజ్ సోషల్ మీడియా వేదికగా ప్రజలందరికీ కూడా పెట్టారు. సో ఇది నిజంగా మీరు మూవీ చూస్తున్న సేపు నవీన్ మేడారం కనిపించారా, అభిషేక్ నామా కనిపించారా? నో వర్డ్స్ బ్రో, నవీన్ మేడారా. నేను ఎందుకు చెప్తున్నానంటే క్రియేటర్ కష్టాన్ని కాజేసినోడికి చాలా కష్టాలు వస్తాయి. అది ఎలా వస్తాయి, ఎప్పుడు వస్తాయి అనేది తెలీదు. దెబ్బ పడితే మాత్రం కోలుకోలేని దెబ్బ అది. క్రియేటర్ అనేటోడు వాడి లైఫ్ ని, వాడి ఫ్యామిలీని, వాడి హోప్స్ ని, వాడి డ్రీమ్స్ ని అన్ని పక్కన పెట్టి సినిమా తీయడానికి వస్తాడు. అలాంటిది పేరు లేకుండా అంటే ఎంత బాధ ఉంటది. వింటున్న మనకే బాధ ఉంటుందంటే చూస్తున్న తీసిన ఆయనకి ఇంకెంత బాధ ఉంటది అని నేను చాలా బాధపడుతున్నా. నవీన్ మేడారం ప్రీవియస్ ఫిలిమ్స్ నేను చూసాను, చాలా చిన్న సినిమాలు. ఆయన అభిషేక్ నామా గారు ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, హీ క్యాంట్ హ్యాండిల్ అని చెప్పి, అంటే హ్యాండిల్ చేయలేకపోయాడు అనే డౌట్ వచ్చి 80% సినిమా అయిన తర్వాత పక్కన పెట్టామని. హ్యాండిల్ చేయలేదు అని తెలిసినప్పుడు ముందే ఆగిపోవచ్చు కదా. కానీ ఇప్పుడు అందరూ అంటుంది ఏంటంటే ఆయన ఎంతవరకు అయితే హ్యాండిల్ చేశారు 80% వరకు, అక్కడి వరకు బాగుంది, మిగతా 20% బొక్కబోలో పడింది అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అబ్సల్యూట్లీ బ్రో, అది వాస్తవం. అది సినిమాలో మీకు కనిపిస్తుంది కదా ఫ్రేమ్. ఇప్పుడు ఆయన పేరు వేసుకున్న అసోసియేట్స్ తో, కో డైరెక్టర్స్ తో, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్స్ తో, టీమ్ తో అనేది ట్రావెల్ అయ్యి స్టోరీ ప్రిపేర్ అయ్యి సెట్స్ కి వెళ్తారు కదా. సో అందులో ఒకరిని పెట్టి చేయించొచ్చేమో. సో మనకి లాజిక్స్ అవన్నీ బ్యాక్ ప్రొడక్షన్ ఏం జరిగిందో తెలియదు కాబట్టి మనం అవన్నీ మాట్లాడలేం. కాకపోతే ఒక ప్రొడక్టివ్ అవుట్పుట్ అయితే నవీన్ మేడారం తీసుకొచ్చాడు. సో ఆల్వేస్ అంటే నేననే కాదు, నవీన్ మేడారం కి మొత్తం అందరూ సపోర్ట్ ఉంటారు. అసలు పేరే కనిపించలేదు నాకు నిజం. లాస్ట్ లో కూడా ఎత్తుక్కుంటున్నా, ఇలా ఎండ్ క్రెడిట్స్ లో ఎత్తుకున్నా, అక్కడ లేదు. ఏ ఫిలిం బై అభిషేక్ నామా అని పడింది. నాకు ఇప్పటికీ అదే డౌట్, ఏం జరిగింది అనేది. విల్ సీ వాట్ హ్యాపెన్. అంటే సోషల్ మీడియా అనేది ఎవరినైనా అంత పైకి లేపుద్ది, కిందకి దించుద్ది. సో చూడాలి, అంటే క్రెడిట్స్ కోసమే కదా డైరెక్టర్ అనేటోడు, క్రియేటర్ కష్టపడి అన్ని వదులుకొని వస్తాడు. సో అక్కడ నాకు చాలా బాధ అనిపించింది. మోర్ ఓవర్ అన్ని పక్కన పెడితే, అపార్ట్ ఫ్రమ్ దట్ కాంట్రవర్సీ, సినిమా చాలా బాగుంది, ఫ్యామిలీస్ తో వెళ్ళి చూడండి. అంటే క్లీన్ అండ్ లాస్ట్ హిట్ ఇన్ 2023. Go with your families and enjoy the film Devil. Yes. So this is the short and the sweet review with Dev Tenpola about Devil movie. So Devil movie అనేది ఎలా ఉందనేది క్లియర్ గా ఉన్నట్టుగా ట్రాన్స్పరెన్సీగా చెప్పేశారు. ఎక్కడైతే మనకి 80% వరకు ఒక మార్క్ ఉందో ఆ మార్క్ బాగుంది, అక్కడి నుంచి కొంచెం అనేది క్లైమాక్స్ నుంచి క్లబ్జీగా ఉందని చెప్తున్నారు. అండ్ ఈ మూవీలో ఒక సీక్రెట్ ఏజెంట్ తో పాటుగా అండ్ రిమైనింగ్ మన ఒక ఫ్యామిలీ ఎలిమెంట్స్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, ఒక టైం ట్రావెలర్ గా ఒక కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ కూడా అఫెక్ట్ ఉందని చెప్తున్నారు. అండ్ ఈ మూవీకి మన 18F ఇచ్చే రేటింగ్ ఎంత అని అడిగితే నాకు తెలిసి నేను 3 వరకు ఇస్తా. ఎందుకంటే నాకు ప్రొడక్షన్ క్వాలిటీస్, కథ,
కాస్ట్యూమ్స్, లొకేషన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ విఎఫ్ఎక్స్. బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ సినిమాలో ఎక్కడ కూడా ఒక్క షాట్ కూడా ఫెయిల్ అని అనిపించలేదు. మనం బాహుబలి చూసినా మిస్టేక్స్ ఎతుకుతామేమో కానీ విఎఫ్ఎక్స్ పరంగా, అంటే నేను ఆ సినిమాతో కంపేర్ చేస్తున్నానని మళ్ళీ తిట్టుకోవద్దు, విఎఫ్ఎక్స్ పరంగా సినిమా అనదర్ లెవెల్. అంటే ఈ సంవత్సరం రిలీజ్ అయిన సినిమాల్లో విఎఫ్ఎక్స్ బాగా యూజ్ చేసిన సినిమాల్లో ద బెస్ట్ ఫిలిం డెవిల్. లాస్ట్ ఇయర్ మనం బింబిసారాకి 2.5 కూడా మనం రేట్ కట్ చేసుకోవచ్చు, అంటే 2.5. 2.2 నుంచి 4 వరకు ఓకే, 2.5 అనేది ఫైనల్ చేసుకున్నాం. సో Final చేసుకున్నాం. డెవిల్ కి మన 18 ఇయర్స్ ఇచ్చే రివ్యూ రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. అండ్ దిస్ ఇస్ ద ఫాస్టెస్ట్ అండ్ ద ఫస్ట్ రివ్యూ ఆఫ్ ద డెవిల్. జస్ట్ అలా ప్రీమియర్ షో చూసొచ్చాము, ఇలా రివ్యూ పెడుతున్నాము. అండ్ పబ్లికం కూడా ఒక స్పెషల్ రివ్యూతో మేము మళ్ళీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మాధవ్.